बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, आप भला पड़ा बीजेपी को हटाओ, अरे इधर देखो बीजेपी बीजेपी मोदी मोदी अमित शाह मोदी बीजेपी बीजेपी अमित शाह बीजेपी ब्रिटिश बीजेपी ब्रिटिश बीजेपी बीजेपी अंग्रेजी बीजेपी अंग्रेजी बीजेपी खत्म करो, अंग्रेजी बीजेपी की खत्म करो, अंग्रेजी बीजेपी की खत्म करो, अंग्रेजी बीजेपी की खत्म करो। आदिलाबाद से आर्मूर को लाइन दो, आदिलाबाद को दो, आदिलाबाद से आर्मूर लाइन दो, बीजेपी को बीजेपी को बीजेपी को अंग्रेजी बीजेपी को देश को बचाओ, अंग्रेजी बीजेपी को हटाओ, भारत को बचाओ, अंग्रेजी बीजेपी को हटाओ, अंग्रेजी बीजेपी को हटाओ, पायल शंकर स्थानिक बीजेपी पायल शंकर स्थानिक बीजेपी पायल शंकर स्थानिक एमपी नागेश स्थानिक एमपी नागेश स्थानिक बीजेपी एमपी नागेश अमित शाह मोदी मोदी इదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం इधे अंग्रेजी बीजेपी को हटाओ, अंग्रेजी बीजेपी को हटाओ, जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस तेलंगाना तल्ली सोनिया गांधी नायक डाउन डाउन नागेश बीजेपी बीजेपी मोदी मोदी बीजेपी एमपी एमपी बीजेपी 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 अमित शाह बीजेपी 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 2025-26 బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆదిలాబాద్ జిల్లాకు చాలా దారుణంగా ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మోసం చేయడం జరిగింది। ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సినటువంటి రైల్వే లైను ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైను మంజూరు కాలేదు। సిమెంట్ ఫ్యాక్టరీ సీసీఐని తెరిపిస్తామని ఎన్నికల్లో హామీతో ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచినటువంటి పాయల్ శంకర్ గొడం నగేష్ని ప్రజలు గెలిపిస్తే ప్రజల్నే మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానిది। విమానాశ్రయాన్ని తెరిపిస్తామని మోసపూరిత హామీ ఇచ్చి అధికారంలోకి వస్తే ఒక చిల్లి గవ్వ కూడా విమానాశ్రయం అభివృద్ధి కోసం కేటాయించలేదు। ఒక చిల్లి గవ్వ కూడా ఒక పైసా నయా పైసా కూడా
ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేటాయించలేదు. సిసిఐ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఒక చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు. ఆదిలాబాద్కు గుండు సున్నా గాడిద గుడ్డిచ్చింది బీజేపీ బడ్జెట్. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను యావత్ తెలంగాణ ప్రజలను వంచినటువంటి ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ శాఖ ముక్త కంఠంతో ఈ బడ్జెట్ను తెలివిలేని నీతిమాలిన బడ్జెట్ కింద లెక్కగట్టి బడ్జెట్ ప్రతుల్ని బహిరంగంగా కాలబెట్టడానికి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శాఖ పిలుపిచ్చింది. ఇదేమి రాజ్యం? పన్నులు మాత్రం వసూలు చేసుకుంటున్నారు. జీఎస్టీల పేరు మీద పేదోళ్ళ రక్తం తాగుతున్నారు. అగరబత్తీల మీద జీఎస్టీ, పాలు, చిన్న పిల్లడు పాలు తాగితే దాని మీద జీఎస్టీ వేస్తున్నారు. కొవ్వొత్తుల మీద, అగరబత్తుల మీద, పాప్కార్న్ మీద, పిల్లలు తినే పాప్కార్న్ మీద కూడా జీఎస్టీ వేసి రక్తం పిండినట్టు పన్నులు వసూలు చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కానీ మరి మేము కట్టిన పన్నుల డబ్బులు ఎటుపోయినాయి? ఎవరు దొంగతనం చేసిరు మేము కట్టిన పన్నుల్ని? సోయిలేరా? ఇంత వెనుకబడినటువంటి జిల్లా, ఆదివాసులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా, ఆదివాసులు గరీబోళ్ళు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాకి నరేంద్ర మోడీ ప్రభుత్వం పన్నులు వసూలు చేసుకొని మా డబ్బులు దోసుకొని మా డబ్బుల్ని మాకు నిధులు కేటాయించకుండా దొంగ నాటకాలు ఆడుతున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ, నేను సవాల్ చేస్తా ఉన్నా, ఒక్క ఇల్లైనా ఆదిలాబాద్లో కట్టించిండా? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులెంత? రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయినటువంటి పన్నులెంత? ఇది చర్చించడానికి స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ఎంపీ ఎవ్వరు బహిరంగ చర్చకు వచ్చినా నేను బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మా ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఎన్ని పన్నులు కట్టినాం, ఎన్ని కోట్లాది రూపాయల పన్నులు కట్టినాం, మాకు కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది ఎంత? ఆదిలాబాద్ ప్రజల్ని ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మమ్మల్ని బిచ్చగాళ్ళు అనుకుంటున్నదా? మా హక్కు ఇది. రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టుకోవడం మా హక్కు. మేం గడుతున్న పన్నులతో ఈ ప్రభుత్వం నడుస్తున్నది. తెలంగాణలోనే అత్యధిక, భారతదేశంలోనే అత్యధిక పన్నులు చెల్లించే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి మా తెలంగాణ రాష్ట్రానికి మేము పన్నుల రూపంలో చెల్లించిందెంత? మీరు మాకు తిరిగిచ్చిందెంత? బరాబర్ చర్చకు సిద్ధంగా రావాలా. దమ్ముంటే పాయల్ శంకర్ గారు, ఎంపీ గొడం నగేష్ గారు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, మీ 4 ఎమ్మెల్యేలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 4 ఎమ్మెల్యేలని నమ్మి గెలిపిస్తే, నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలైందన్నట్టు మా ప్రజలు మీకు నమ్మి ఓట్లేస్తే ప్రజల ఓట్లని దొంగలించి బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాంతానికి మోసం చేసినటువంటి చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానిది. ఇప్పుడు మాట్లాడమనండి, ఎమ్మెల్యే ఎంపీలు మీ ముఖం ఆడ పెట్టుకుంటారు, మీ తలకాయ ఆడ పెట్టుకుంటారని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. నిరంతరం కూడా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. గరీబోళ్ళ పేదోళ్ళ రక్తం దాగేటి ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎంపీ ఎమ్మెల్యేలు బహిరంగ చర్చకు రావాలా. ఈ బడ్జెట్ మీద ఆదిలాబాద్ ప్రజలు మీకు తగిన శాస్తి చేస్తారు, మీకు గోరీ కట్టడం ఖాయమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా బడ్జెట్ని రివైజ్ చేసి ఆదిలాబాద్ ప్రాంతానికి రావాల్సినటువంటి సిసిఐ ఫ్యాక్టరీని పునర్ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ని తక్షణం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. విమానాశ్రయానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం డబ్బుల్ని తక్షణం కేటాయించాలని కేంద్ర బడ్జెట్లో డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతిసారి దాటేయడం, దొంగ మాటలు చెప్పడం, కల్లిబొల్లి కబుర్లు చెప్పడం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అలవాటే. 11 సంవత్సరాలుగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలుగబెట్టింది ఏమీ లేదు.
ఆదిలాబాద్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దొంగల ప్రభుత్వాన్ని, ఈ దోపిడీదారు ప్రభుత్వాన్ని, ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేంత వరకు కూడా ఆదిలాబాద్ ప్రజలు విశ్రమించద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గరీబోళ్ల పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను హక్కున చేర్చుకొని వాళ్ళకి ఇండ్లు కట్టించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్లకు పింఛన్లు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, భూమి లేని నిరుపేదలకు 12 సంవత్సరానికి 12,000 ఇచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ప్రభుత్వం 1,300 రూపాయల గ్యాస్ ఇస్తే దాన్ని 500కు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 54,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు ఒకటే సంవత్సరంలో జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బీజేపీ చెప్పడానికి ఏముంది? ఎక్కడ ముఖం పెట్టుకుంటావు? పాయల్ శంకర్ని ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? గోడం నగేష్ని ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇప్పటికైనా మీ మోసపూరితాన్ని, మీ మోసాన్ని ఆదిలాబాద్ ప్రజలు గమనించిండ్రు. తప్పకుండా ప్రజా కోర్టులో ఈ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు, ఎంపీ గోడం నగేష్కు శిక్ష తప్పదుగాక తప్పదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్ శ్రేణులందరూ కూడా ఎక్కడికక్కడ నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల వస్త్రాలు ధరించి ఈ మోసపూరిత బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా తమ నిరసనని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే శాంతియుత నిరసనలు తెలియజేస్తూనే ఎక్కడికక్కడ ఆదిలాబాద్ ప్రాంతంలో నిరసనలతో అట్టుడికి ఆదిలాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆదిలాబాద్కు నిధులు కేటాయించేంత వరకు, తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించేంత వరకు మన పోరాటాన్ని ఆపవద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ ప్రభుత్వం నశించాలి. తెలంగాణకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం 2025 బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ లో ఆదిలాబాద్ ని అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, బడ్జెట్ లో ఆదిలాబాద్ ను విస్మరించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ, నరేంద్ర మోడీ, తెలంగాణకు ఆదిలాబాద్ కు అన్యాయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం, తెలంగాణకు ఆదిలాబాద్ కు అన్యాయం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలతో గెలిచి ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించినటువంటి పాయల్ శంకర్, గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, ప్రజల్ని మోసం చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్, నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ శాంతి ఎవరు ఆర్ఎస్ గాడిని దాడిపోవద్దు. Amin
बीजेपी बीजेपी एमएलए एमएलए एमपी एमपी बीजेपी बीजेपी मोदी अमित शाह एमपी एमएलए बीजेपी एमपी नरेश बीजेपी 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 अमित शाह मोदी मोदी बीजेपी बीजेपी अमित शाह मोदी 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 बीजेपी आदिलाबाद में मौसम చేసిన बीजेपी आदिलाबाद में मौसम చేసిన बीजेपी आदिलाबाद में नम्मिंచి మోసం చేసిన పాల్శంకర్ आदिलाबाद में నమ్మించిన ఎంపీ నాగేష్ आदिलाबाद में నమ్మించిన పాల్శంకర్ आदिलाबाद में నమ్మించిన నాగేష్ बीजेपी आदिलाबाद में నమ్మించిన గోడెం నాగేష్ आदिलाबाद में నమ్మించిన గోడెం నాగేష్ आदिलाबाद में నమ్మించిన గోడెం నాగేష్ मोदी मोदी बीजेपी 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 सीताराम बीजेपी 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 मोदी मोदी बीजेपी बीजेपी अमित शाह बीजेपी 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 मोदी बीजेपी बीजेपी राष्ट्रम बीजेपी 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 को हटाओ बीजेपी को हटाओ बीजेपी को हटाओ मोदी हटाओ मोदी हटाओ बीजेपी अमित शाह मोदी गौरव नगेश आदिलाबाद पालशंकर आदिलाबाद एमएलए आदिलाबाद एमएलए पालशंकर एमपी गौरव नगेश बंटी संजय किशन रेड्डी बंटी संजय किशन रेड्डी बंटी संजय बंटी संजय बीजेपी 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 मोदी मोदी चाय वाले को हटाओ चाय वाले को हटाओ నమ్మించి మోసం చేసిన ఎంపీ గణేష్ నాగేష్ గారికి మోదీ को हटाओ देश को बचाओ
నిన్న పార్లమెంట్లో మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్పై దేశవ్యాప్తంగా కూడా నిరసన గళాలు వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో కూడా పెద్దపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టాలన్నటువంటి ఆదేశంతో ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. అయితే చూస్తున్నాం మనం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా తీశారు. అలాగే కాకుండా కటౌట్స్ పట్టేసి ప్రభుత్వానికి అయితే పెద్దపట్టిన వ్యతిరేకత చెప్తున్నా. చెప్పండి, బడ్జెట్పై కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మీ అభిప్రాయాలు ఏంటి సార్? ఒకటి, ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, ఆదిలాబాద్ ప్రజల్ని నమ్మించి మోసం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి దొంగ హామీల వల్ల 4 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానాన్ని ఆదిలాబాద్ ప్రజలు గెలిపిస్తే నమ్మక ద్రోహం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది బీజేపీ యొక్క దొంగ హామీలు నమ్మద్దని. అయినా కూడా ప్రజలందరూ కూడా బీజేపీకి ఒక అవకాశం ఇద్దామని ఇచ్చిండ్రు. 4 ఎమ్మెల్యే స్థానాల్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1 ఎంపీ స్థానాన్ని గెలిపించిండ్రు. కానీ చివరికి ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా, ఆదిలాబాద్ ప్రాంతానికి గుండు సున్నా. ఆదిలాబాద్ ప్రాంతంలో సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలనేది ప్రజల చిరకాల కోరిక. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సీసీఐని నమ్మించి మోసం చేసి మూసివేసింది ఈ బీజేపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు తెరిపించలేదు. ఆదిలాబాద్ విమానాశ్రయము ప్రజల కోరిక ఎన్నో ఏళ్ల నుంచి, 11 సంవత్సరాల నుంచి మభ్య పెడుతున్నటువంటి ఈ బీజేపీ పార్టీ విమానాశ్రయానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. సీసీఐని తెరిపించడానికి ₹1 ఇవ్వలేదు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు ఒక్క రైల్వే లైన్ కోసం ₹1 కేటాయించలేదు. గిరిజన యూనివర్సిటీ కానీ ఒక యూనివర్సిటీని కేటాయించాలన్న మాటను పట్టించుకోలేదు. ఈ ప్రాంతానికి టెక్స్టైల్ పార్క్ని కేటాయించాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా కేటాయించలేదు. అట్లనే ఈ ప్రాంతంలో నాగపూర్ నుంచి హైదరాబాద్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదు. దీన్నంతా చూస్తూ ఉంటే తెలంగాణ ప్రజల్ని, ఆదిలాబాద్ ప్రజల్ని దారుణంగా మోసం చేసినటువంటి పార్టీ బీజేపీ, దారుణంగా మోసం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ ప్రజలు ఎక్కడికక్కడ వివిధ రూపాల్లో శాంతియుతంగా నిరసన తెలపాలని పిలుపునిస్తూ ఉన్నాం. ఈ బీజేపీ నరేంద్ర మోడీ ప్రజల్ని మోసం చేయడానికి అనేక రకాల కట్టుకద్దలు అల్లి బీజేపీని గెలిపించుకోవడానికి అన్ని దొంగ హామీలు ఇచ్చిండ్రు. బడ్జెట్లో చాలా దారుణంగా మోసం చేయడం జరిగింది. పన్నుల రూపంలో ఆదిలాబాద్ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎంత పన్నుల రూపంలో పోతా ఉంది, మా ఆదిలాబాద్ ప్రాంతానికి ఎంత ఇచ్చిండ్రు అనేది నేను చర్చకు సిద్ధం. స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ గుణం నగేష్ ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా దేశ ప్రధాని ఇక్కడ ఎన్నికల ప్రచారంకి వచ్చిన సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజా సంఘాలు, అలాగే అఖిలపక్ష సంఘాలు కూడా ప్రధానంగా 5 డిమాండ్ల మీద ఒక చర్చ అయితే పెట్టినట్టుగా, అంటే వినతిలది ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇచ్చిన హామీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. సో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నరేంద్ర మోడీ పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆదిలాబాద్లో బహిరంగ సభ పెట్టి ప్రజల్ని మోసగించడానికి, నమ్మించడానికి రకరకాల వాగ్దానాలు చేసి పోయిండు. చివరికి ఆయన వచ్చింది ఎందుకు? డ్రైనేజీల ఓపెనింగ్ కోసం వచ్చిండు ఆయన. ఆ డ్రైనేజీలు కూడా ఆదిలాబాద్ ప్రాంతానికి ఏదో వందలాది కోట్లాది రూపాయలతో నిర్మించినవి కాదు, కేవలం తక్కువ కాస్ట్తో నిర్మించినటువంటి డ్రైనేజీని ప్రారంభించడానికి ఒక ప్రధానమంత్రి వచ్చిండు. అందుకే ఆదిలాబాద్ ప్రజలందరూ ఎన్నోసార్లు మోర్లు ప్రారంభించడానికి ప్రధానమంత్రి వచ్చిండు, కానీ ఆదిలాబాద్ ప్రజల్ని మోర్లలో దొబ్బేసిపోయిండని అన్నారు. ఒక్కటి మాత్రం నేను చెప్తా, నంగనాచి కబుర్లు చెప్పి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, ఆదిలాబాద్ ప్రజల్ని ఎప్పుడు నిరంతరం మోసం చేస్తూనే ఉంది. ప్రజలారా, ఎక్కడికక్కడ శాంతియుత నిరసనలు తెలియజేయడానికి
మేము కాంగ్రెస్ పార్టీ తరపున పిలుపునిస్తా ఉన్నాం. వీళ్ళు ఇట్లా వినరు, వీళ్ళు తోలు మందం, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి సిగ్గు శరం లేకుండా బడ్జెట్లో పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఆదిలాబాద్ ప్రజల్ని తడి గొడ్డ పెట్టి గొంతు కోసినటువంటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇంటికి పంపాలా, బంగాళాఖాతంలో విసిరేయాలని మేము ఈ మొత్తం ఆదిలాబాద్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే మీ అందరికీ ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా మనం ఆదిలాబాద్ ప్రాంతం నుంచి మున్సిపాలిటీ ట్యాక్స్ పేరు మీద, జిఎస్టీ పేరు మీద అనేక పన్నుల్ని, రకరకాల పన్నుల్ని కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నాం. మనం చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి, జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి, వ్యాట్, అన్ని రకాల పన్నుల్ని కేంద్ర ప్రభుత్వ పన్నుల్ని మనం చెల్లిస్తూ ఉన్నాం. ఒక ఏసీ కొనాలన్నా, ఒక ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఒక చిన్న ఫోన్ కొనాలన్నా ప్రతి దాని మీద జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల పన్నులు చెల్లిస్తూ ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రైవేట్ ఉద్యోగుల వరకు, వ్యాపారుల వరకు కోట్లాది రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నాం. మరి మన ఆదిలాబాద్ ఏం పాపం చేసింది? ఎందుకు మన ఆదిలాబాద్కు నిధులు రావట్లేదు? గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఉన్నప్పుడు బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాంతానికి చేసిన కేటాయింపులు ఎన్ని? దీని మీద బహిరంగ చర్చకు నేను సిద్ధం. పాయల్ శంకర్ వచ్చినా పర్లేదు, లేదా ఎంపీ గొడం నాగేష్ వచ్చినా పర్లేదు, నేను బహిరంగ చర్చకు సిద్ధం. అన్ని లెక్కలు పట్టుకొని వస్తాం. తప్పకుండా ప్రజల కోర్టుల్లోనే తేల్చుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత దారుణమా? నమ్మించి మోసం చేయడమా? తడిగుడ్డతో గొంతు కోయడమా? ఆదిలాబాద్ ప్రజలకు ఉరేసింది ఈ బడ్జెట్ ప్రభుత్వం. 11 సంవత్సరాలలో ప్రతిసారి ఆదిలాబాద్ ప్రజలకు ఉరి గడుతూనే ఉన్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. తప్పకుండా దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. అటు తెలంగాణ విషయంలో చూసుకుంటే కనుక చిన్న రాష్ట్రమైనప్పటికీ కూడా దాదాపు జీడిపిలో 5.1% సమకూరుస్తుంది నిధులను కేంద్రంకి ఇక్కడ నుంచి. మరి అక్కడ నుంచి మాత్రం మనకు వచ్చింది మాత్రం మీరు చెప్పినట్టు గుండు సున్నానంటే ఉంది. సో దీన్ని ఎలా చూస్తారు? తప్పకుండా తెలంగాణ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నుంచి వసూలవుతున్నటువంటి పన్నులు 5.1% అయితే మన రాష్ట్రానికి కనీసం 3.5% నిధులు కూడా రావట్లేదు. అంటే దొంగతనంగా దాదాపు 1.5 నుంచి 2% నిధులు మింగేస్తున్నటువంటి ఈ దొంగల ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. లక్షలాది కోట్లాది విలువైనటువంటి పన్నుల్ని అర్హులకి ఇవ్వకుండా తెలంగాణ పట్ల చిన్న చూపు చూస్తున్నటువంటి దొంగల ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిరసనల్ని ఆపద్దు. కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్కు న్యాయం జరిగేంత వరకు కూడా ఆదిలాబాద్ ప్రజానికం నిరసన తెలుపుతూనే ఉండాలా. ఆదిలాబాద్లో ప్రజలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని సామూహికంగా కొనసాగించాలని పిలుపునిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరపున. ప్రజలారా, గ్రామీణ ఉపాధి పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, సమాచార హక్కు చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులకు రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో 22,000 కోట్లు పెట్టి రైతులకు రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం, 1300 చేసిన దాన్ని 500కు తీసుకొచ్చింది, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రేషన్ కార్డులు ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు భరోసా 12,000 ఎకరానికి వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి బీజేపీ గాడిద గుడ్డు ఇస్తున్నది, నరేంద్ర మోడీ గాడిద గుడ్డు ఇస్తున్నాడు. 11 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా మొద్దు నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోడీ మొన్న లోక్సభ ఎలక్షన్లలో కర్రు గాల్చి వాత పెట్టి 60 సీట్లు బీజేపీకి రాకుండా చేసినా కూడా ఎటువంటి దురహంకారంతో నరేంద్ర మోడీ వ్యవహరిస్తుండో ప్రజలందరికీ తెలిసిందే. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇప్పటికిప్పుడు ప్రజలకు అర్థమైంది బీజేపీ ఎప్పుడు నమ్మించి మోసం చేస్తుంది. ఎలక్షన్ చివర్లో మతపరమైనటువంటి అంశాలను, సున్నితమైనటువంటి అంశాలను తీసుకొచ్చి ఓట్లు దొంగలించి, ఓట్లు దోపిడీ చేసి ప్రజల్ని వంచే పార్టీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలందరికీ అర్థమైంది. దీన్ని మేము ముక్తఖండంతో ఖండిస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. చివరగా
ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణకు సంబంధించి 3 ఎమ్మెల్సీ రాబోతున్నారు, 3. అయితే బీజేపీ ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి అంటున్నది. ఇప్పుడు ఈ యొక్క బడ్జెట్ ప్రభావం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏమైనా చూపబోతుందా? ఇటు గ్రాడ్యుయేట్స్కి కావచ్చు లేదా ఉపాధ్యాయులకు కావచ్చు, మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తారు? ప్రజలందరినీ గొర్రెలు అనుకుంటున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మమ్మల్ని అందరినీ ప్రజలు గుర్తుపెట్టుకోరా? ఈ బడ్జెట్లో చేసినటువంటి అన్యాయానికి తప్పకుండా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిల్, సర్పంచ్ ఎలక్షన్లలో తప్పకుండా బీజేపీ చావు దెబ్బ తినడం ఖాయం. ఈ బడ్జెట్, కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాంతానికి చేసినటువంటి అన్యాయాన్ని, తెలంగాణ ప్రాంతానికి చేసినటువంటి అన్యాయాన్ని ఈ ప్రాంత ప్రజలు మర్చిపోరు. తప్పకుండా చావు దెబ్బ తిని బీజేపీకి గోరి కట్టడానికి ఆదిలాబాద్ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. బీజేపీ చేసేటువంటి నాటకాలను ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. వెంటనే బీజేపీ గనక ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీఐని తెరిపించకపోతే, విమానాశ్రయాన్ని తెరిపించకపోతే, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైన్ని శాంక్షన్ చేయకపోతే, నిధులు కేటాయించకపోతే, ప్రజా ఆగ్రహంలో బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కొట్టుకపోక తప్పదు. ఇది ఆదిలాబాద్ ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పు, శాసనం. చివరిగా డిమాండ్స్, మీ ఏం ప్రధాన డిమాండ్లు ఏంటి? మా డిమాండ్లు ఒకటే. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సీసీఐ ఫ్యాక్టరీని నమ్ముకొని అనేక మంది ప్రజలు ఉన్నారు. సీసీఐ ఫ్యాక్టరీని, సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి. ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కు రైల్వే లైన్ కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలి. విమానాశ్రయాన్ని వెంటనే తెరిపించడానికి నిధులు మంజూరు చేయాలి. అలాగే ఆదిలాబాద్ ప్రాంతాన్ని టెక్స్టైల్ పార్కు కేటాయించి ఇక్కడి రైతులు పత్తిని పండించే ఆసియా ఖండంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నది ఆదిలాబాద్ ప్రాంతం ఈ పత్తి పండించడంలో. కాబట్టి ఇక్కడికి టెక్స్టైల్ పార్కు కేటాయించి నిధులు కేటాయించాలా. అట్లనే హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వరకు జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లో ఆదిలాబాద్ ప్రాంతానికి తక్షణం నిధులు కేటాయించాలని, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విషయాలు. వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణం దృష్టి సారించి బడ్జెట్లో ఆదిలాబాద్ ప్రాంతానికి తక్షణం న్యాయం చేయాలా. బడ్జెట్ని రివైజ్ చేసన్నా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఖచ్చితంగా బడ్జెట్ని పూర్తిగా రివైజ్ చేసిన ఆదిలాబాద్కు న్యాయం చేయాలని, అలాగే ఆదిలాబాద్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఇక్కడ ప్రజల కళ అయినటువంటి ఒక ఆర్మోటు ఆదిలాబాద్ రైల్వే లైన్ కావచ్చు, టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అలాగే ఇటు విమానాశ్రయం, సీసీఐ, ఈ విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో. बीजेपी बीजेपी मोदी निर्मला सीतारामन अमित शाह बीजेपी मोदी 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 बीजेपी बीजेपी मोदी 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 अमित शाह चाय वाला मोदी चाय वाला मोदी बीजेपी తెలంగాణకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీ, తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, మోడీ, బీజేపీ. पाल शंकर एमएलए पाल शंकर एमएलए पाल शंकर एमपी गोडम नागेश एमपी गोडम नागेश एमपी गोडम नागेश एमएलए पाल शंकर एमएलए पाल शंकर एमपी गोडम नागेश एमपी गोडम नागेश बीजेपी बीजेपी पीछे चल जाओ पूरे बीजेपी बीजेपी
गाड़ी వేసుకో మళ్ళీ బయట లైవ్ ఉన్నా నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ బీజేపీ ఎంపీ నగర్ అర్జున్ బీజేపీ మోదీ 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 బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే బీజేపీ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మోడీ మోడీ వికీ అమిత్ షా నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ పాయల్ శంకర్ ఎంపీ గోడం నగర్ ఎంపీ గోడం నగర్ బీజేపీ బీజేపీ ఆదిలాబాద్ ని నమ్మించిన పాయల్ శంకర్ ఆదిలాబాద్ ని నమ్మించి మోసం చేసిన పాయల్ శంకర్ ఆదిలాబాద్ ని నమ్మించిన మోసం చేసిన ఎంపీ గడం నాగే పాయల్ శంకర్ బీజేపీ 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 మోదీ 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 బీజేపీ ఎంపీ నగర్ ఎంపీ నగర్ అరే అర్జున్ అర్జున్ బీజేపీ నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్ బీజేపీ బీజేపీ మోదీ మోదీ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ ఎంపీ బండి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ కు ఏమిచ్చింది బీజేపీ ఆదిలాబాద్ కు ఏమిచ్చింది తెలంగాణకు ఏమిచ్చింది